అమెరికాలో జనాలు ఇళ్ళలోంచి బయటికి రావట్లేదంట. ట్రాప్ అయిపోయారంట. బయటికి రావాలంటే వణికిపోతున్నారంట. ఎక్కడ ఎవడు పట్టుకొని డిపోర్ట్ చేస్తారని భయపడుతున్నారంట. ప్రస్తుతానికి ఇది ట్రెండింగ్ న్యూస్. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. యాక్చువల్‌గా నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్‌లలోను ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టారు. తర్వాత ఒక ఆయన ఈమెయిల్ ఇచ్చాడు. అంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదా! నా వీడియోలు ఫాలో అయ్యే పేరెంట్స్ కూడా ఇద్దరు ముగ్గురు మెసేజ్‌లు పెట్టారన్నమాట. ఏంటి సార్ అమెరికాలో ట్రావెల్ చేయాలంటే భయపడుతున్నారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదంట. నిజమేనా ఏంటి? కొంతమంది వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు భయపడుతున్నారు. దీని మీద కొంచెం చెక్ చేసి వీడియో చేయండి సార్ అని చెప్తే ఈ పర్టిక్యులర్ వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్‌గా నాకు డౌట్ వచ్చింది. ఏంటి ఇది అమెరికాలో ట్రాప్ అయిపోవడం ఏంటి? నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు న్యూస్ ఇంత మటికి. అందరూ బానే ఉన్నారు, ఎళ్తున్నారు, వస్తున్నారు. ఏదో ఇమిగ్రేషన్ ఇవి జనరల్‌గా జరుగుతున్నాయి. బెట్టింగ్‌లని అవ్వని, ఇవ్వని కానీ ఇళ్లల్లో ట్రాప్ అయ్యి బయటికి రాకుండా భయపడి బతకటం ఏంటా అని చెప్పేసి నేనేదో చెక్ చేద్దామని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దాని గురించి చెక్ చేద్దామని చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పర్టిక్యులర్ న్యూస్ ఛానల్‌లో టైటిల్ పెట్టి పెట్టారనమాట. ఇండియన్స్ ఆర్ ట్రాప్స్ ఇన్‌సైడ్ ద హౌసెస్ అని చెప్పేసి అమెరికాలో. ఆ తర్వాత ఎవ్వరు ట్రావెల్ చేయట్లేదు, భయపడుతున్నారు, వణికిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదిగా చిలికి గాలివాన అన్ని మీడియాలలో ఇలా సర్క్యులేట్ అయిందనమాట. దాని గురించి ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్‌లోకి వెళ్తే ఏంటంటే దాంట్లో ఆ పర్టిక్యులర్ న్యూస్‌లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు కూడా ఇట్లానే యూట్యూబ్ ఛానల్, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ జనరల్‌గా న్యూస్ అది షేర్ చేసుకుంటూ ఉంటారు అమెరికా గురించి. కాపోతే ఏంటంటే కొంచెం డబ్బులు బాగా ఖర్చు పెట్టి చేస్తున్నట్టున్నారు. టక గంటకు వీడియో వదులుతూ ఉంటారనమాట. సో వాళ్ళు చెప్పిందేంటంటే, ఎవరు ట్రావెల్ చేయటానికి భయపడుతున్నారు. ఇళ్లలోంచి బయటకు రావట్లేదు. బయటకెళ్తే ఎవరన్నా పట్టుకొని డిపోర్ట్ చేస్తారేమో అనే భయానికి సేఫ్టీగా ఇంట్లోనే ఉంటున్నారు అని ఎవరో ఒక అమ్మాయి పేరు చెప్పేసి, ఇంగ ఆ అమ్మాయి ఎళ్దాము మంచిగా H-1B వీసా మీదే ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇండియా ఎళ్దాం అనుకుంది. కానీ వాళ్ళ నాన్న ఫోను చేసి వద్దన్నాడు. ఇగ ఏదో ఈ సినిమా స్టోరీలు ఇగ మన తెలుగు సినిమాలు చాలా చూసాం కదా! అట్లనే ఇగ ఇది కూడా ఒక స్టోరీ టైప్‌లో వాళ్ళు అల్లేసి ఏదో కథ చెప్పారు గానీ, బట్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ టీఎస్ఏ రీసెంట్‌గా డేటా షేర్ చేసుకుంటుంది ఐస్ తోటి అని చెప్పేసి ఒక న్యూస్ పెద్ద హల్చల్ అయింది యాక్చువల్‌గా. ఏంటి అంటే ఈ డేటా షేరింగు వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు ఇచ్చేది కూడా ఏంటంటే ఎవరైనా ఓవర్ స్టేస్ ఉన్న వాళ్ళు గానీ, ఐడీ క్యారీ చేయని వాళ్ళు గానీ, ఇల్లీగల్‌గా ఉండేటువంటి వాళ్ళు గానీ, అలాంటి వాళ్ళ డేటా ఐస్ వాళ్ళతోని షేర్ చేసుకుంటున్నారు గానీ, రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు, లీగల్‌గా ఉన్నటువంటి వాళ్ళు, వీసాలు ఉన్నటువంటి వాళ్ళు, టాక్స్ కట్టేటువంటి వాళ్ళు ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అందరూ హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉండే పేరెంట్స్ ఏంటంటే, భయంలో ఎవ్వరు ఉండకండి. భయంలో బతకకండి. ఓకే. ప్రస్తుతానికి అందరూ హ్యాపీగా ఉన్నారు, తిరుగుతున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ హాలిడేస్‌కెళ్తున్నారు, వస్తున్నారు. మొన్న క్రిస్మస్‌కి కూడా జనాలు బానే తిరుగుతున్నారు. ఒక్కటేంటంటే ఇండియా రావట్లేదు. అది పెద్ద కంపెనీలు గాని, అటార్నీస్ గాని అందరూ వార్నింగ్ ఇచ్చినాయి. మీరు ఇండియా ఎళ్ళకండి అని. అంటే ఏంటంటే అన్ని పర్ఫెక్ట్‌గా ఉండి లీగల్‌గా ఉన్నవాళ్ళు ట్రావెల్ చక్కగా చేస్తున్నారు. ఇండియా ఎళ్తున్నారు, వస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. ఎవరెవరికైనా ప్రాబ్లమ్ వస్తదేమో అన్న ఉద్దేశంతోటి ఎందుకంటే పెద్ద కంపెనీస్‌లలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నడుస్తుంటాయి కాబట్టి టక్కన ఎవరైనా ఎళ్లి స్టక్ అయిపోతారేమో అనే భయానికి వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు మొన్న ఎళ్లారు వీసా రెన్యువల్స్ కోసం. ఏమైంది సడెన్‌గా వాళ్ళంతా ట్రాప్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఇప్పుడు వాళ్ళ జాబ్‌లు ఉంటాయో పోతాయో తెలియదు గదా! ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ తర్వాత ఈ 100K రూల్ ఒకటుంది గదా! దానికి భయపడి కంపెనీలు ఇంటర్నేషనల్ ట్రావెల్ మీరు చేయకండి. జస్ట్ ఇన్ కేస్ అని చెప్పింది. ఓకే. అందరూ హ్యాపీగా తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ ఇళ్లల్లో దాక్కొని భయపడి ఎవ్వరు వణికిపోవట్ల. భయపడాల్సింది ఎవరయ్యా అంటే ఓవర్ స్టే చేసేవాళ్ళు. అంటే వీసాలు లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ మన తెలుగోళ్ళతో సహా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఎళ్తే వెనక్కి రాలేనేమో భయపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వీసా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఎటు పోవాలో తెలీదు. ఇలాంటి వాళ్ళు I-94 అయిపోయిన వాళ్ళు, లేకపోతే విడాకులు తీసుకొని ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా భయపడితే భయపడుతుండొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా ఏదైనా చెక్ చేస్తే వాళ్ళ వీసా లేదు అని తెలిసింది అంటే ఆబ్వియస్‌లీ నెక్స్ట్ మినిట్ డిపోర్ట్ చేస్తారు. సో, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒక 5-10% ఉంటే ఉంటారేమో తప్ప
అదర్ దాన్ దట్ మిగిలిన వాళ్ళంతా ఎవ్వరు కూడా భయపడట్లేదు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. సూపర్ మార్కెట్‌లకి వెళ్తున్నారు, కొనుక్కొచ్చుకుంటున్నారు, సామాన్లు తింటున్నారు, వండుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఏంటంటే న్యూస్‌లో కొన్నిట్లల్లో ఏంటంటే ఇరుక్కుపోయిన భారతీయులు, లేకపోతే దొరికిపోయిన భారతీయులు, లేకపోతే ఇగో ఇట్లా ట్రాప్ అయిపోయిన భారతీయులు, ఇగ మనోళ్ళందరిని ఎల్లగొట్టేస్తున్నారంట, ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపేస్తున్నారంట. ఇగ ఇలాంటియన్నీ పెట్టేసి ఇండియాలో ఉండే పేరెంట్స్‌ని టెన్షన్ పెట్టడం తప్ప ఏం లేదు. మీరెవ్వరు కంగారు పడకండి. ఏం లేదు. అమెరికాలో అందరూ బానే ఉన్నారు. ఒక్క ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏంటి అంటే డీప్ వెట్టింగ్ అయితే కంపల్సరీ జరుగుతుంది. అది కూడా ఎక్స్‌టెన్షన్‌లకెళ్ళినప్పుడు డీప్ వెట్టింగ్ చేసి వీసాలు రిజెక్ట్ చేయడం, ఐ మీన్ H1లు రిజెక్ట్ చేయటము, H4లు రిజెక్ట్ చేయటము, ఇలాంటివన్నీ జరుగుతుండొచ్చు. కానీ అదర్ దాన్ దట్ ఎవ్వరికీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరికన్నా ప్రాబ్లం ఉంది అని భయపడే వాళ్ళు, ఖచ్చితంగా వీసా లేని వాళ్ళు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళో, లేకపోతే ఈ ఓపీటీ ఉంది పేరోల్ రన్ చేస్తా ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతామని భయపడేవాళ్ళో, అంతా అలాంటి బ్యాచ్ ఎవరన్నా ఉంటే భయపడతారేమో తప్ప, జాబ్ చేసుకుంటున్నారు, టాక్స్ కడుతున్నారు, మీ అన్ని రకాల రెగ్యులర్ చేయాల్సినవి ఏవైనా ఉంటే అన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతారు? సో, కాకపోతే ఏంటంటే మీరు ఈ డొమెస్టిక్ ట్రావెల్ చేసినప్పుడు మీ రియల్ ఐడీ ఏదైతే మ్యాండేటరీ అని చెప్పి మొన్న ఒక 7-8 మంత్స్ నుంచి వచ్చింది కదా! సో, అలా మీ ఐడీని మెయింటైన్ చేయండి. తర్వాత మీ ఈ I-797 లేకపోతే స్టూడెంట్స్ అయితే I-20లో డాక్యుమెంట్స్ క్యారీ చేయండి అంతే. ఇప్పుడు ఐస్ వాళ్ళకి కూడా జనరల్‌గా ఒకవేళ ఎవరైనా ఆపారనుకోండి, లీగల్‌గా ఉంటే వాళ్ళు ఎవరేమి ఆపరు. ఏదైనా గానీ వీసా లేని వాళ్ళని మాత్రమే, అన్‌డాక్యుమెంటెడ్ వాళ్ళని మాత్రమే, ఇల్లీగల్ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళని ఆపితే ఆపుతుండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ డొమెస్టిక్ ట్రావెల్స్‌లో గూడా టీఎస్ఏ వాళ్ళు ఐస్ వాళ్ళతోటి క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరిప్పుడు డొమెస్టిక్‌లో ట్రావెల్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. మీ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఐస్ వాళ్ళ డేటాకి ఐస్‌కి పంపిస్తే, ఐస్ వాళ్ళు వాళ్ళకి అగైనెస్ట్ ఉన్నటువంటి డేటాబేస్‌లో వాళ్ళు చెక్ చేసుకుంటున్నారనమాట. అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్‌లో ఫ్లైట్ ఎక్కుతారు. ఏ వర్జీనియాలోనో లేపోతే ఇంకో చోటో లేపోతే టెక్సాస్‌లోనో ఇంకెక్కడో దిగుతారు ఫర్ ఎగ్జాంపుల్. ఏ డెస్టినేషన్‌లో మీరు ఎక్కినప్పుడు మీ డేటా ఐస్ వాళ్ళకి పంపిస్తే, ఐస్ వాళ్ళు వాళ్ళ డేటాబేస్‌తో చెక్ చేసుకొని బి డెస్టినేషన్‌లో దిగినప్పుడు ఒకవేళ మీ మీద ఎటువంటివి ఏమైనా పోలీస్ రిలేటెడ్ క్రిమినల్ కేసెస్, వీసా వయలేషన్స్ ఏదన్నా నెగెటివ్ ఉంటే తప్ప జనరల్‌గా మిమ్మల్ని ఎవ్వరు అంత సింపుల్‌గా ఏమి అరెస్ట్ చేయరు. మొన్న ఒక కేసు ఏదో వచ్చింది. ఎవరో ఇట్లా ఎయిర్‌పోర్ట్‌లో డిటైన్ చేశారు. మళ్ళీ ఎంబటే అన్ని చెక్ చేసి వాళ్ళని పంపించేశారు అని చెప్పేసి. అంటే ఎయిర్‌పోర్ట్‌లో ఆపారట. ఐస్ వాళ్ళొచ్చి చెక్ చేసి లేదు అంతా బానే ఉంది. వీళ్ళతోటి ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పి పంపించేశారంట. సో, ఇట్లాగా ఒక చిన్న న్యూసు పెద్దదయ్యి వైరల్ అవుతుంది తప్ప అదర్ దాన్ దట్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఐడీస్ క్యారీ చేయండి, డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.